ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ క్వీన్ ఇంద్రజ గారు. నిజమే నా కూడా తెలుసులే. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. సాధారణంగా పెళ్లిళ్ళు వేద మంత్రాల మధ్య జరుగుతాయి, కానీ ఇక్కడ ఒక పెళ్లి మాత్రం తాంత్రిక మంత్రాల మధ్య జరుగుతున్నాయంట. మరి ఆ వింత పెళ్లి ఏంటో మనం కూడా చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నువ్వు రెడీ నేను రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ. సార్ నమస్తే, మేడం నమస్తే. రే నా పెళ్లి ఎలా జరగాలంటే ఆకాశం పందులు ఉండాలి, భూదేవం తరువు ఉండాలి, 66 వెరైటీలు ఉండాలి. అవన్నీ ఉండాలంటే 6 తర్వాత నువ్వు మండపంలో ఉండాలి. అంటే అలవాటు కొద్ది వెళ్ళిపోయి అనుకోని ఆశను. నాకు కొంచెం టెన్షన్ ఉందిరా, అంటే పెళ్లి కదా, నువ్వు నా పక్కనే ఉండాలిరా. పెళ్లి అయ్యేంత వరకు నీ పక్కన ఉండాలి, కిట్ అయ్యేంత వరకు ఆయన పక్కన ఉండాలి. నీ పక్కనే ఉంటే మెయిన్ లీడ్ ఎప్పుడు చేస్తాం? కాసేపు పక్కన పెట్టమంటారు, రెడీగా ఉన్నాడు. ఊరేళ్ళరా, మా ఇంటి పేరు ఏంట్రా? తోక. పక్కన రాయారేంట్రా? ఫేస్ చూసి రాసుంటారు, ఫేస్ చూసి రాసుంటారా? కాదు నాగి గారు, తోక కన్నా తొక్క బాగుంది. ఇంకా నేను బొక్కని పెట్టలేదు సంతోషించు. ఆవిడ మేనేజర్ ఉన్నాడు, పెళ్లి ఘనంగా జరిపిందని ఏడ్రాడు. కత్తి లాంటి పంతులు పెట్టా. హలో ఒక్కసారి పర్ఫార్మ్ చేస్తాను, అలా అవుతుంది చెయ్యి. ఏమైనా నేను మాట్లాడిన పంతులు లగ్గిచ్చాడు. లగ్గించండి చేయగదా ఇస్తాడు, అంటే చెయ్యి రొటీన్ ఉంటది కదా. ఒరే పంతులు లేడు మరి అలా ఇప్పుడు నన్నేం చెప్పంటావు? 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముహూర్తం, పంతులు ఎవరు ఖాళీ లేరు. అరే మనకి ప్రొఫెషనల్ పంతులు అవసరం లేదు, మంత్రాలు వచ్చి అవునా పిల్లరా. ఈ మొక్క ముందు చెప్పాలి కదా. హలో హలో తొందరగా వచ్చే ముందుకు చెప్తాను. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా. రే ఆ మాయలు పక్కన ఎవరైతే భోజనాలు పక్కన ఉన్నాయని చెప్పాను, తొందర తీసుకెళ్ళి పంతులు పిలవాలా. ఏం మాట్లాడుతున్నావు? నీ పెళ్లి చేశాడు ఆయనే. ఈదా నువ్వే కదా అన్నావు మంత్రాలు వస్తే చాలని. ఎంత మంత్రాలు వస్తే మాత్రం ఆ మాంత్రికుని తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? ఇక్కడ ఎవరికి చేతబడి చెయ్యాలి? శుభమాన పెళ్లి చేతబడి అంటారేంట్రా? చేతబడి కాదండి పెళ్లి. పెళ్లి ఏ పెళ్లిని చిచ్చి అంటావా? పెళ్లిని కాదు, నీ పెళ్లిని చిచ్చే అన్నాను. ఎక్కడి నుంచి తెచ్చావండి? ఈడేంట్రా ముగ్గులాటరాడు అక్కడ? కూర్చో సైలెంట్ గా ఉండండి. ఈడెవడు? నీ తోడి పెళ్లి కొడుకు. కూర్చో. పెళ్లి 2 నిమిషాల్లో తంతు మొత్తం పూర్తి అయిపోతుంది. అంతవరకు అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. అందరూ కూర్చొని ఉన్నారు. అదిగో అందరు. ఒరే కోడి మెడకేంట్రా?
పెళ్లి మంత్రాలు చదవమనరా. ఆయన మంత్రాలు అలాగే ఉంటాయి బాబు, మంత్రాలు కానీ మంత్రాలు. రాఘవ గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే, భలే చేస్తున్నారు. ముందు పెళ్లి కొడుకును ముస్తాబు చేయించనివ్వండి. బాబు నీ కోసం నా కోసం తవ్వుకున్నాక నువ్వు ఇప్పుడు పెళ్లి కొడుకు ముచ్చట. పెళ్లి కొడుకు బొమ్మేది? ఆడేంట్రా బొమ్మలు తెచ్చి ఇక్కడ పంతులు చేస్తున్నాడు? అంకుల్ 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 ఆ బొమ్మ నాకు ఇవ్వా, బాగుంది. నేను తీసుకో. తోడ పెళ్లి కొడుకు ముచ్చట పడుతున్నాడు. ఇలా కాదు, అది తగిలించేయండి. నేను చెప్పినట్టు చెప్పండి రా. అంకుల్ అంకుల్ నాకు నేర్పిరాది. నేర్చుకో. గో. ఒరే కొరుదేలా ఉన్నాడు రాయుడు. ఓకే. సీసా కింద పడిపోయింది. వస్తా 60 ఆత్మలు బంధించి తీసుకొచ్చాను. అవన్నీ బయటకు వచ్చేసాయి. భోజనాలు 50 మందికి చెప్పాను. అప్పుడు అవి చెప్తాను. అలాగా దెయ్యాలు బయటకు వచ్చాడు, భోజనం గురించి ఎడుతావంటే. దెయ్యాలు బయటకు వచ్చినట్టే భోజనాలు అంటారు. దొరికిన కాడికి అవి తింటాయి, మిగతా పీకలు కొరుక్కు తింటాయి. ఒరే శుభమాని పెళ్లి జరుగుతుంది, పీకలో కోరుకు తింటారు. ఏంటరా Twinkle, twinkle, little star, how I wonder what you are about in the sky. అంకుల్ అంకుల్ నాకు 2 ఆత్మలు ఇవ్వరా. ఏం చేసుకుంటావురా? ఆడుకుంటా. ఏం ఆట ఆడుకుంటావు? అమ్మ నాన్న. ఆట ఒకటి అవట్లేదు అక్కడ. నేను చెప్పినట్టు చెప్పండి. రాత్రి ఓవర్ డ్యూటీ చేశాను. ఓవర్ అయిపోతుంది, అర్జెంట్ పెళ్లి చేస్తావా? రే ఇంక పంపించే తొందర కానీ అండి. ఎంతసేపు చేస్తావరా? రే ఇది పట్టుకో. ఈ దురదాత్ను గోకు. దిగు చెప్తాను. దిగు. ఎవరా స్టేజ్ ఎక్కింది? దిగమను. అక్కడ కాదురా కొంక. ఒక ప్రేతాత్మ వచ్చి నా భుజం మీద కూర్చుంది. దిగమని చెప్తుంటే ముహూర్తం దగ్గర పడుతుంది. దిగమని చెప్పాను. అది దిగుతుందని అన్నారు. దిగు ఎక్కితే దిగు. ముందు మంత్రాలు చదవరా. నీకు ఎందాల నుంచి చెప్పాను కదా, నీ ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి కూతురు పెళ్లి కూతుర్ని కాదు, ఆత్మ వచ్చి పక్కన కూర్చుంది, దాన్ని కొడతాను. ఆత్మలు బలిదానం కోరుకుంటున్నాయి. అవి సాలేదంట. వీడు మరీ ఎక్కువైపోతాడు. పెళ్లి కూతురిని బలి ఇచ్చేద్దాం. ఏం మాట్లాడుతారా? ఏ మాట పెళ్లి కూతురు ఇచ్చేస్తావు? వీటితో పెళ్లి ఉన్నప్పుడే అయిపోయిన దానికి బలి. నీకు పెళ్లి కావాలా బలి కావాలా? ఎక్కడ నుంచి తెచ్చారా మీరు? ఎక్కడ నుంచి? ఇందాక నుంచి ఓం భూమి అంటారు. ఇందాక నుంచి ఓం భూమి అంటారు. నాయన పెళ్లి కుమారుడు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి తాళి కట్టే సమయం ఆసన్నమైంది. ఈ ఎముక అమ్మాయి చేతిలో పెట్టి కట్టేసేయి. పెళ్ళని చెప్పి తీసుకొచ్చి కొట్టించి అంత చేసి పెళ్ళొద్దేమొద్దు పోరా. అత్తయ్య హ్యాండ్ ఇచ్చింది. ఇంద్రజ మ్యామ్. రాఘవ గారు గెటప్ అదిరింది. క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా అనిపించింది. శాంతకుమార్ గారు అయితే పాప ఇంకా క్యారెక్టర్ లోంచి బయటికి రాలేదు. బయటకు వచ్చినా అలాగే ఉంటాడు. నైస్ రాఘవ గారు. కృష్ణ భగవాన్ సార్. రాఘవ గారు పెంటా స్టిక్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీళ్ళిద్దరు జోడీ పర్ఫార్మెన్స్ లో డి అంటే డి.
అద్రిపోద్ది వీళ్ళ కామెడీ. అదంతా చూడ్డానికి మనం రెడీ. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ along with పటాస్ ప్రవీణ్. నే పాడితే లోకమే పాడవా. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ షో. మీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నేను ఎవరా అని చూస్తున్నారా? నేను మీ యాంకర్, బుల్లితెరని బల్లిలా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా మీ సిరి హనుమాన్. ఈ రోజు మన షోలో పాటలు, డాన్సులు అన్ని ఉండబోతున్నాయి. మరి ఇళ్లలో ఉంటాయి ఫ్రిడ్జ్లు, మన షోకి కావాలి జడ్జిలు. వాళ్ళ స్వరాలతో జ్వరాలు వస్తాయి, వాళ్ళ రాగాలతో రోగాలు వస్తాయి. మరి అలాంటి జడ్జెస్ ని పిలిచేద్దామా? వెల్కమ్ జడ్జెస్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా. నా గురించి అందరికి తెలుసు, చెప్పాల్సిన పని లేదు. ఐఎమ్ వెరీ పాపులర్ మైకంలో జాక్సిన్. అదేంటి గురుగారు మైకంలో జాక్సిన్? అంటే మనకు మందు గ్లాస్ పట్టుకుంటే ట్యూన్స్ వస్తాయి, అందుకని మైకంలో జాక్సిన్. అది నీ పేరు? జస్టిన్ డైపర్. నేను మొన్న ఒక పాట చూస్తున్నాను, కింద నీ పేరుంది. అసలు ఎంత అద్భుతంగా రాసావో తెలుసా నువ్వు. ఏం పాట గురుగారు? అది చిన్నదో వైపు పెద్దదో. అది గురుగారు, నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్ళాను. ఆడు సడన్ గా బాల్ వేసాడు, అది తలగరాని చోట తగిలింది. నన్ను అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఓకే, పరిస్థితి ఏంటండి అని నేను అడిగా. అప్పుడు డాక్టర్ అన్నాడు. అనగానే గురువు గారు నాకు మంచి థాట్ వచ్చింది. ఆయన మెడిసిన్ రాసే పేపర్ తీసుకొని తక్కువ పాట రాసేసారు. చిన్నదో వైపు పెద్దదో వైపు, బాలు తలిగి ఏటో పోయిందో వైపు. మిస్టర్ డైపర్, చెప్పండి. పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎందుకు? ఏం లేదు గురుగారు, డైరెక్టర్ గారు వచ్చేసి ర్యాప్ చేయమన్నారు. అది నాకు సరిగ్గా వినపడగా నేను వెళ్ళి వేరే చేశాను. మనం ఆ పాటలకు వెళ్ళిపోదాం. యాంకరా? వెరీ గుడ్ యాంకర్. మన వాళ్ళని పిలుస్తావా? వెల్కమ్ అవర్ కంటెస్టెంట్స్. ఈ రోజు మన షోలో మొదటి కంటెస్టెంట్ వస్తున్నారు, వర్షిణి గారు. వెల్కమ్. వెరీ గుడ్ అమ్మా. ఏం పేరమ్మా? వర్షిణి సార్. ముందేం లేదా? మైక్ ఉంది సార్. సార్ ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగమ్మా. ఇండస్ట్రీలో మీ అంత గొప్పగా రావాలంటే ఏం చేయాలి సార్? పక్కన ట్యూన్లు దొబ్బేయాలి సార్. నాకు ఏడుపు వస్తుంది సార్. అయ్యో చిట్టు తల్లి, అయ్యో కన్నీళ్ళు పెట్టకు. ఎంత కామన్. మీరు పక్కన కూర్చోండి. మీరు ఎందుకు అనవసరంగా? ఇంత ముందు ఎక్కడైనా పాడావా? కాంపిటీషన్ లో పాడాను సార్. పాడావా? ఏమొచ్చింది? అందరి చెవుల నుంచి రక్తం వచ్చింది సార్. ఇప్పుడు మన చెవుల నుంచి తెప్పేయడానికి ఇడికి వచ్చింది. మా తాతగారు పాట కోసం ప్రాణం ఇచ్చారు సార్. ఇది తెలియాలి మనకు. అయితే ఒక రోజు మా తాతగారు వేలంపాటలో పాట పాడారు సార్. డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు వచ్చి కొట్టి చంపేశారు సార్. మా తాత పాట కోసం ప్రాణం ఇచ్చారు సార్. ఏ వేలం పాట కోసం? ఎవడరా నువ్వు? ఫస్ట్ అడిగింది నువ్వే కదరా. కూర్చో. సరే పాడమ్మా, పాట. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి. ఈ పాట రాసింది నువ్వేనా? అద్భుతంగా రాసావు. ఎందుకు రాసావు అసలు ఇది? అంటే ఒక రోజు నేను డ్రైవర్ బిల్డింగ్ పైకి వెళ్ళి ఇలా ఆరేయబోతున్నప్పుడు అది గాలి వచ్చేసి కింద పడిపోయింది బిల్డింగ్ నుంచి. అప్పుడు నేనన్నా ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 అని. మరి హరి ఎందుకు వచ్చాడు? అది నాది కదా, హరి అంది. సరే సరే, నెక్స్ట్ ఇంకో పాట. మా గల్లీలో ఒక్కడు పోరడు అందగాడడు, నన్ను చూస్తాడు, నన్ను చూసిన చూడనట్టుంటాడు, నవ్వుతుంటాడు, కన్ను కొడతాడు, కడుక్కుంటాడు, గీక్కుంటాడు, గోక్కుంటాడు. సారీ అమ్మా, నెక్స్ట్ నేర్చుకుంటా. వర్షిణి గారు ఎంతో బాగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసుకుందామా? వెల్కమ్ శ్రీదేవి గారు, రాజమండ్రి నుంచి. అమ్మా నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీదేవి అండి. మీరు ఇండస్ట్రీలో కష్టపడితే నిలబడిపోతారు. ఎప్పుడు నిలబడి ఉండాలంటే నాకు చాలా కట్టమండి. అప్పుడప్పుడు కూర్చుంటానండి. మరి ఏజ్ అయిపోయిన ముసలామని తీసుకొస్తే కూర్చోపోతే ఏం చేస్తుంది గురువు గారు? పాట పాడతావమ్మా? పాడతానండి. ఎంతకైనా గెలిచిన వాళ్ళకి చెక్ ఇస్తారా, డబ్బులు ఇస్తారండి? నువ్వు పాడు ఫస్ట్. ఎప్పటికింకా నా వయసు నిండా 16. రెట్టింపు. ఎప్పటికింకా నా వయసు 32. నేను
రెట్టింపు అన్నది వాయిస్ ని రెట్టింపు చేయమ్మా, వయసుని కాదు. ఆ విషయం చెప్పాలి కదండి, నిజం చెప్పమన్నారేమో అనుకుని నిజం చెప్పేసేనండి. 24 ఏళ్ళ వరకు అని చెప్పాం కదా మనం. ఎస్, ఆమె 24 ఏంటి, ఇంకొక 34 దాపెట్టింది. ఆమె 60 ఉండొచ్చు నాకు తెలిసి. మీరు ఇంత కష్టపడి పాడితే ఎక్కడికో తీసుకెళ్లాలనిపిస్తుంది మిమ్మల్ని. మీరు ఎక్కడ తీసుకెళ్ళినా పర్లేదు కానీ సాయంత్రానికి మాత్రం బస్ స్టాండ్ కి దింపేయండి, ఎందుకంటే రాజమండ్రి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇదేంటి ఇలా ఉంది? ఇప్పుడు సంగీతంలో ఏముంటది? సంగీతం అంటే అద్భుతం. అద్భుతంలో ఇది ఒక భూతం, ఇది ఒక భూతం. నెక్స్ట్ పాట పాడు. కన్నానులే పెంచానులే తర్వాత స్కూల్కి పంపానులే. లిరిక్స్ మర్చిపోయేమో పడుతుందండి రా. మరి మీరు వాళ్ళ పిల్లల గురించి అడిగిల్లు మరి. మీకు ఇంకేమైనా పాట ఉందమ్మా? నేను ఇప్పుడు చాలా మంచి పాట పాడతాను. పాడమ్మా. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా? మధ్యలో ఏదో అన్నవేంటమ్మా? లేవనంటావా నన్ను లేపమంటావా? మధ్యలో కుక్కీ ఇన్నట్టు సౌండ్ ఎందుకు గురువు గారు? ఇందోళనలో మిక్స్ అయినాక ఆందోళన వస్తుంది అప్పుడు. అది ఓకే, వెరీ గుడ్, బాగా. ఓకే అమ్మా. నాకే ఇస్తారండి డబ్బులు? నీకే ఇస్తారు, నువ్వు నడు ఇనిషియలి ఫస్ట్ నడు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? యా యా, శ్రీదేవి. వెల్కమ్ శ్రీదేవి. హాయ్ సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే సార్ షోకి బడ్జెట్ తక్కువ ఉందని యాంకర్ కమ్ కంటెస్ట్ నేనే చేశాను. అదేంటి సిరి హనుమంత్ అన్నావు? అంటే పిలిచాను సార్, జడ్జిలు ఎవరని అడిగారు, మీరని చెప్పేసరికి రానంది. అమ్మో, సరే పాట పాడమ్మా. నాలో ఆశకి నాలో శ్వాసకి. ముందు ఇంకోటి ఉంటది కదా. అంటే అక్కడ లిరిక్స్ పల్లవి అని ఏదో రాసుంది సార్, ఆవిడ లిరిక్స్ నేను ఎందుకు పాడమని. పల్లవి అని ఉంటే ఆమె లిరిక్స్ నువ్వు పాడలేదా? మరి దీనికి చరణం ఉంటది కదా. అంటే చరణ్ నా ఫ్రెండే సార్, అందుకని. పోనీలమ్మా, ఇడికి తీసుకొచ్చినవా? లేదు సార్. తీసుకురావద్దు ఇడికి. సరే ఎలా? థ్యాంక్ యూ సార్. సరే ఇగో మన షోలో ఫస్ట్ సింగింగ్ కాంపిటీషన్ అయిపోయింది కదా, డాన్సింగ్ కాంపిటీషన్ పెట్టి మనం ఫైనల్ చేసేద్దాం. ఓకేనా? అందరూ ఒకటే పాటకి డాన్స్ చేయాలి. ఒక సాంగ్ వేయండి. వీళ్ళే విన్నర్. వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి గురువు గారు? వాళ్ళ జీవితంలో గొప్ప స్థాయికి తీసుకెళ్దాం. ఓకేనా? మీరు ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు, మిమ్మల్ని తీసుకెళ్తాక మేము వచ్చాం. ఎందుకా సింగింగ్ పేరు చెప్పి ఆడపిల్లలు మోసాలు చేసి ఏంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? మీరెవరు మేడం? 3 టౌన్ ఎస్ఐ నేను అర్థమైందా? వీళ్ళిద్దరు అంటే మమ్మల్ని ఇప్పుడు కుమ్ముడే కుమ్ము, నిన్ను మామూలు కూడా కుమ్ము. కార్తిక్ గారు అండ్ ప్రవీణ్ గారు, కాన్సెప్ట్ బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, అండ్ ప్రవీణ్ పంచులన్నీ చాలా బాగా పేలాయి. రాజమండ్రి శ్రీదేవి కానివ్వండి, మన హైదరాబాద్ శ్రీదేవి, వర్షిని అందరు కూడా చాలా బాగా చేశారు. సూపర్. కృష్ణ భగవాన్ సార్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అమ్మాయి శ్రీదేవి, ఈ శ్రీదేవి యాంకర్ బాగుంది. మన వర్షిని చాలా బాగా చేసాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. సాధారణంగా ఒకరిని చంపాలంటే కత్తి, గన్ను ఇలాంటి ఆయుధాలను వాడతాం. కానీ ఇక్కడ మన నూకరాజు మాత్రం తన నోటి మాటతో చంపేస్తా అంటున్నాడు. అలా ఎలా చంపేస్తాడో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. కాబోయే భార్య భర్తలు, ప్రజెంట్ అయితే లవర్స్, మా ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందంటే చూసాం అది ఏం చేసినా నేను అడగరు, నేనేం చెప్పినా అది నన్ను అడగదు. బేబీ, రేపు మన పెళ్ళైన తర్వాత నువ్వు తెల్లగాడానికి అర్జెంట్ గా ఫ్రూట్స్, క్రీములు వాడు. ఎందుకండి? ఆల్రెడీ తెల్లగా ఉన్నాను కదా. పెళ్ళైన తర్వాత నాలో ఉన్న వేడికి నువ్వు మాడి మసైపోవాల్సిందే. అంటే మీలో అంత వేడుందా అండి? తీసుకెళ్ళి అందులో పడేస్తావా ఏంటి? సరే ఒక్క నిమిషం, ఫోన్. ఓకే, ఆ 30 ఎకరాలు శాంక్షన్ చేసేయండి. డన్. ఓకే. 30 ఎకరాలు ఏంటండి? మామిడి తోట. మామిడి తోట ఏంటండి? పెళ్లి తర్వాత పులుపు తినిపించాలి కదా. ఒక్క మామిడి పండు తింటే సరిపోతుంది కదా. నేను ఒక్క మామిడి పండు తినిపించడానికి ఆ షుగర్ వచ్చిన నూకరాజు అనుకుంటున్నావా? కిడ్నీ ఫెయిల్ అయిన ప్రసాద్ గారిని అనుకుంటున్నావా? నరేష్,
మన పెళ్లి గురించి మీ అమ్మ నాన్నతో మాట్లాడావా? మా అమ్మ నాన్నతో మాట్లాడలేదు, కానీ నిన్న రాత్రి మీ నాన్న కనిపిస్తే మీ నాన్నతో మాట్లాడాను. ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఓ సూపర్ కదా, మన పెళ్లి అయిపోయినట్టే. హలో, ఆయన ఓకే నీతో కాదు, ఆయనకు ఓకే అన్నాడు. నిజంగా మా నాన్నతో మాట్లాడినట్టుంది. మేడం, ఇవాళ నా బర్త్డే, సాయంత్రం తొందరగా వచ్చాయి. ఓకే. అమ్మా, నాన్న. నాన్న ఏం చేస్తున్నావు? తమ్ముడి కోసం ప్రయత్నిస్తున్నా. తమ్ముడు కోసం ప్రయత్నిస్తున్నావా? ఇప్పుడా? సరే, ఏర్పాట్లు చూస్తున్నా, పదండి. బాగున్నారా? బాగున్నాం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నిజంగా బాగున్నారా? బాగున్నాం. నేను తెలుసుకుంటా బాగున్నారో లేదో. అమ్మ బాగున్నారా? ఏదోరా ఉన్నాను. నిజంగా బాగున్నారా? బాగున్నాను. మా స్కిట్లు చూస్తూ కూడా బాగున్నారా? మీరు ఇక్కడికి వచ్చేసారు, చెన్నైలో ప్రజలు బాగున్నారా? ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలు చాలా బాగున్నారు. సార్ బాగున్నారా? బాగున్నా. కొత్త టీంలో లేడీ గట్లు బాగున్నాయా? ఏది నువ్వు అవకాశం ఇస్తే కదరా. ఏమిటో అందరూ బాగున్నారు, ఒక్క నేను తప్ప. అయ్యో, ఇవిడుందా ఇక్కడ? బాగున్నావా? బాగున్నాను. అమ్మ నాన్న బాగున్నారా? తమ్ముడు బాగున్నాడా? అన్నీ బాగున్నాడా? తాత బాగున్నాడా? ఓకే, అయితే డ్రెస్ బాగుంది. నీకు కాకుండా వేరే వాళ్ళకైతే ఇంకా బాగుండేది. జబర్దస్త్ లో చేసిన జబర్దస్త్ బాగుందా? బాగుంది, కానీ ఎన్నాళ్ళని యాంకరింగ్ చేస్తాం. నెక్స్ట్ హీరోయిన్ అవుదాం అనుకుంటున్నా. మీ ఇంట్లో అద్దం ఉందా? ఉంది. చూసుకోవు కదా? నీకెలా తెలుసు? చూసుకుంటే ఇలాంటి కాసులు రావు కదా నీకు. సరే, నేను బర్త్డే పార్టీకి వచ్చాను. ఎవరైనా బర్త్డే పార్టీకి వస్తే. అబ్బా, గర్ల్ ఫ్రెండ్ రాలేదు ఇంకా. హలో బేబీ, నీ కోసం వెయిటింగ్ రా, తొందరగా రా. ఐ లవ్ యూ అమ్మా బేబీ. బర్త్డేనా? అవును. ఒక్క నిమిషం. ఎవరి చెప్పు బర్త్డే? బేబీ. ఎవరి బర్త్డే? డ్రెస్ చూసే తెలియట్లే? తెలియట్లేదు, పాత బట్టలాగా ఉన్నాయి. ఎవరి బర్త్డే? నాదేరా. ఓ, మీదే నా బర్త్డే. ఉండండి బేబీ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఎన్నో బర్త్డే? 11ది. కొవ్వొత్తులు ఎక్కడుంటాయి? కేకులో. ఇలా అబద్ధాలు ఆడితే కొవ్వొత్తులు కేకులో ఉండవు. 20. ఒక్క నిమిషం. ఎక్కడికి? కేక్ దగ్గరికి వెళ్తున్నా. వద్దులేండి. 26. ఇప్పటి వరకు కట్ చేశారా? కట్ ఏంటి? కేకు కట్ చేసా. ఎన్ని కట్ చేశారు? 25 కట్ చేశాను. ఇప్పుడు 26 దానికి వెళ్తున్నాను. మీరు వదిలేస్తే. మీకు తమ్ముడు ఉన్నాడా? లేడు. లేకుండా ఎలా కట్ చేశారు? ఎందుకండి? బర్త్డే కటింగ్ అంటే అమ్మ నాన్న తమ్ముడు చెల్లి అందరూ ఉండాలి కదా, వాళ్ళందరూ లేకుండా ఎలా కట్ చేశారు? ఫ్యామిలీతో కట్ చేసుకుంటా లేండి. నీకెందుకని? ఓ సారీ అండి. అసలు మీరు ఎవరా? మీరు పక్కన. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారా? అన్నయ్య తమ్ముడు బాగున్నారా? బాగున్నారు. అక్క చెల్లి బాగున్నారా? నాకు అక్క చెల్లి లేదురా. ఓ సారీ అండి. లేని అక్క చెల్లి బాగున్నారా? అక్క చెల్లి లేరురా. లేని అక్క చెల్లెలు బాగున్నారా? ఉన్న వాళ్ళు బాగున్నారా? లేరంటే ఉన్న వాళ్ళు ఎక్కడ వస్తారా? ఉండరా ఒక్క నిమిషం. అన్నం తిన్నారా? బేబీ. బేబీ అంటే లవరా? లవర్ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తున్నావు దాన్ని అదే చేస్తా. ఏంటి బంగారం? అరే నేను హత్య అయ్యాను పో. నీ టెన్షన్ ఎలా తీర్చాలో నాకు తెలుసు. ఎలా? ఇలా. అమ్మా కూచి కూచి కూచి. అమ్మ నాన్న బాగున్నారా? ఏమన్నారు పో? అక్క చెల్లి బాగున్నారా? అక్క చెల్లి లేరురా. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారా? ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. ఎంత ఏజ్ ఎంత? ఏజ్ ఎంత చెప్పు. 20. ఎక్కడికి? కేక్ దగ్గరికి వెళ్తున్నా. సరిగ్గా చెప్పే. 24. ఉండు. సరిగ్గా చెప్పే. 26. ఓ 26. 26 ఫిక్స్ అండి. ఓకే ఓకే ఓకే. అమ్మ నాన్న బాగున్నారా? అన్న తిన్నారా? కాఫీ తాగారా? టీ తాగారా? బర్త్డే అన్నారు, అందరికి భోజనాలు ఏర్పాటు చేశారా? అమ్మ నాన్న ఎలాగున్నారు? అమ్మ నాన్న బాగున్నారా? అమ్మ నాన్న అని చాచలు పెడతాడు. అమ్మ నాన్న చంపేస్తే ఈ క్వశ్చన్ ఉండదు. నాన్న సారీ. బెల్లం కూడా పారిపోయింది. అమ్మ నాన్న చెప్పేసా. అయ్యో, ఇప్పుడు చచ్చిపోయిన అమ్మ నాన్న బాగున్నారా? అన్నం తిన్నారా? కాఫీ తాగారా? టీ తాగారా? మీరు ఏం తాగారు? నేను బాత్రూమ్కి వెళ్ళిపోతాను. నా చేతులతో నేనే చంపుకున్నానే వాడి వల్ల. అవ్వా రాజా, నా గర్ల్ ఫ్రెండ్. అమ్మ నాన్న బాగున్నారా? అన్నం తిన్నారా? కాఫీ తాగారా? టీ తాగారా? అన్నం తిన్నారా? కాఫీ తాగారా? దేనికి ఏడుస్తున్నారు?
ఒక నిమిషం మీ ఇంట్లో బల్లుందా? బల్ల ఉంది. మీ ఇంట్లో రేడియో ఉందా? అది మోగుతుందా? ఏ పాటలు వస్తూ ఉంటాయి? మీ ఇంట్లో బల్లుందా? ఇలా కాదు, మీరు టార్చర్ పెడుతున్నాడు. అర్జెంట్ గా ఫేస్ సర్జరీ చేయించుకుంటే ఎవ్వడు గుర్తుపట్టాడు. సర్జరీ చేయించేసుకున్నా కృష్ణ భగవాన్ గారి ఫేసు. అబ్బా ఇంద్రజ గారు పొద్దున్న నుండి ఒక టార్చర్ పెడుతున్నాడండి. అమ్మ నాన్న బాగున్నారా, అక్క తమ్ముడు బాగున్నారా, అన్న చెల్లి బాగున్నారా అని. ఇంకా నన్ను ఎప్పుడు గుర్తుపట్టాడు. గుర్తుపట్టేశాడు. ఎలా? అమ్మ నాన్న బాగున్నారా, అక్క చెల్లి బాగున్నారా, అన్న తమ్ముడు బాగున్నారా, అన్నం తిన్నారా, మీరు కడుపు నిండా తిన్నారా, పుల్లిగా తిన్నారా, ఎంతమంది వచ్చారు? హలో ఇలా అయితే ఎప్పుడు గుర్తుపట్టాడబ్బా. అమ్మ నాన్న బాగున్నారా? కాదండి, అమ్మ నాన్న ఎలాగున్నారు? అది కాదు, అది చచ్చిపోయే ముందు అమ్మ నాన్న ఎలాగున్నారు? అక్క చెల్లి ఒరే అమ్మయ్యా, ఇప్పుడు నేను హ్యాపీ అండి. ఎవడీనే? అమ్మ నాన్న బాగున్నారా? తమ్ముడు అన్నయ్య బాగున్నారా? అన్నం తిన్నారా? బడ్డ అయ్యిందా? ఎలా చచ్చిపోయారు మీరు? ఏం తాగి చచ్చిపోయారు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క చెల్లి ఎలా ఉన్నారు? రాజు మంచి ఆర్టిస్ట్ అని నిరూపించుకున్నారు. మళ్ళీ ఒకే డైలాగ్ అన్ని సార్లు రిపిటేషన్ చెప్పినా ఎక్కడ బోర్ కొట్టలే. దానికి చాలా పెద్ద రీజన్ వచ్చి నరేష్. ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన కాంప్లిమెంట్ చేయడం మిమ్మల్ని వెరీ వెల్ డిస్ప్లే. కృష్ణ భగవాన్ సార్, నోకరాజు, నరేష్ ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులు. బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాధారణంగా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. కానీ ఇక్కడ మన వెంకీ చేసిన ఒక మిస్టేక్ వల్ల అంతా తారుమారే, ఏ ముచ్చట లేకుండా పోయిందంట. మరి ఇంతకీ ఆ వెంకీ చేసిన మిస్టేక్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. డార్లింగ్, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తాంటారు, నిజమేనా? అవును, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు. నా పెళ్ళి అమ్మ నరకంలో నిర్ణయించారు. ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో నిర్ణయిస్తారు కాబట్టి అది స్వర్గమే, వచ్చి చేరేదే ఈ నరకం. పెళ్ళైనప్పటి నుంచి ముద్దు లేదు, ముచ్చట్లేదు, అంటి ముట్టనట్టుంటాడమ్మా. పెద్దలు ఏమన్నారే? సంసారాన్ని పొదుపుగా చేసుకోమన్నారు. సంసారాన్ని పొదుపుగా అంటే డబ్బులకు రా, సంసారానికి పొదుపు కాదు. నీకు నాటు సరసం కావాలా, మోటు సరసం కావాలా? ఎన్ని చెప్పినా వీడికి వచ్చిందే చేస్తాడమ్మా. పెళ్ళైన తర్వాత నేను 2 నెలలు బెడ్ రెస్ట్. ఎందుకు? మీ వాళ్ళ కదా. ఇంటికి అల్లుడు వచ్చిన దిష్టి తీసిరు తప్ప. బూడిది గుమ్మడికాయతో తీసి కొడితే అది తగలరా అని చూడ తగిలి 2 నెలలు సార్. అంత అమ్మ చేపట్టే. బయటోళ్ళు మా ఆయన మంచోడు అనుకుంటారు, కానీ ఇక్కడ మెకానికల్ ప్రాబ్లం మేడం. ఇప్పుడు నీకేం కావాలి? నాకు పిల్లలు కావాలి. సరే కంటపో. కంట అని చెప్పు. మంట ఒక ఆయన పిల్లలు పుట్టడానికి మంచి డాక్టర్ ఉన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్తాను. డాక్టర్ చెప్పండి. నాకు పిల్లలు కావట్లేదండి. పిల్లలు లేరని మా ఆవిడ ఎద్దేవా చేస్తుందండి. ఏం భయపడకు, నీకు రసాయనం ఇస్తాం, అది తాగు, పిల్లలు పుడతారు. మీకు ఎంతమంది పిల్లలు సార్? అబ్బాయి నాకు ఇంకా పిల్లలు లేరండి. అదేంటి సార్? అంటే సొంతింటి వైద్యం పనిచేయదని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట, వేరే డాక్టర్ చూపించుకుందాం. ఓకే. బాడీ అంతా ఏదోలా ఉందండి. ఏదైతే ఏంటి, ఈ రోజు వసాయ్ బల్లమ్మా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చా. ఒక మన ఇద్దరికి పండగే. ఏదో అవుతుంది. ఇప్పుడే మల్లెపూలు చుట్టుకొని వస్తా. ఎవడివిరా నువ్వు? గింతంత లేవు. ఎవరు నేను ఇంట్లోకి రానిచ్చింది? ఇంట్లో తలుపేసింది, ఎవరు లేరు. ఏమైందా నీకు? ఇప్పుడే లోపలికి వెళ్ళొచ్చింది. అంటే నువ్వు నిజంగా నా మొగడివేనా? నా మొగడికి పుట్టుమచ్చుంటది, నేను చూస్తే గానీ నేను నమ్మ. అయ్యో, ఇలా తయారయ్యావేంట్రా? ఇప్పుడు నేను ఏమని చెప్పుకోవాలి? ఏమైందంటే వెంట ఒక్క నిమిషం ఆగు, చూడు.
సమాజం ఏమనుకుంటుందిరా నన్ను చూస్తే? వాళ్ళని పెళ్లి చేసుకుంటా నవ్వుతా కాదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అక్క రాక షాపింగ్ వెళ్దాం. ఇప్పుడు షాపింగ్ లో ఆఫర్లు ఏం లేవుగా? దాన్ని చూస్తే వాళ్ళే ఆఫర్స్ ఇస్తారు కదా అక్క. ఇదే అయ్ బాబు చాలా బాగున్నాడు, ముద్దొస్తున్నాడు అక్క. మీ అక్క బాబునా? కాదు. మీ చెల్లి బాబునా? కాదు. మరి ఇంకెవరు బాబు? చెప్పుకోలేనమ్మా. నా మొగుడు. ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యరా. నేనేం చేయాలా? నేను వేడి నీళ్ళు పెట్టేస్తా, స్నానం చేస్తూ వీళ్ళే ఉండు. సరే అక్క. ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు? స్నానం చేయాలని. అంతేనా? దా నేను స్నానం చెప్పి దా నేను చేపిస్తా. అక్క ఏమైంది? ఎవడన్నా ఆఫర్ ఇచ్చాడా? అబ్బా అది కాదక్క, బాబుకు స్నానం చేస్తామని వెళ్తే మీ ఆయన ఉన్నాడు. అప్పటి నుంచి చెప్తున్నా కదా, ఎందుకు పోరగల మీద అంత అది నీకు? ఆయన అదే తీసుకుపోయింది, నాకేం తెలుసా? పోరన్న నాకు చూసుకోవద్దా? చూసుకుంటావు. డాక్టర్ గారి దగ్గర పోతా. ఒక్కటే నిమిషం బాగు, స్నానం చేసి వస్తా. బయటకు వెళ్దాం. ఎవడరా నువ్వు ముసలోడా? వస్తే నేనే నీ మొగుడినే. ఇప్పుడే స్నానం చేసి వస్తాను. స్నానం చేసి వచ్చాను, బయటకు వెళ్తారా? కాళ్ళతో చూసుకో మచ్చ. గంట కొద్ది రైతున్నావు, చిన్న పిల్లలు అవుతున్నావు. ఏదైతే ఉంది, నేను ముసలోనైనా లోపల ఎవరు అలాగే ఉంది. మరి ఓ సాంగ్ వేసుకుందా? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగి. నీకు అసలు సిగ్గుందా అక్క? బంగారు లాంటి మా బావని మోసం చేసి ఇలాంటి ముసలితో కులుతున్నావా? ఇదే నీ బావనే. ఈయన బావా? నువ్వు ఇంత కరువులో ఉన్నావు అనుకోలేదక్క. చిచ్చి. గంటకో తీరు మాట్లాడితే చూసినవా? ఆఫర్లకు వెళ్ళేది కూడా నన్ను కరువు అంటారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఆడే కదా మంది ఇచ్చాడు. ఎవరమ్మా పిల్లని కొడుతున్నావు? పిల్లాడు కాదు. ఎవరాలు? మీ కొడుకా? మీ మనమడా? కాదు. ఓహో మీ పక్కింటి అబ్బాయా? నాకు అర్థమైంది, నువ్వు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే అమ్మాయి కదా? సార్ 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 కాదు సార్, అది నేనే సార్. నాకు ఒక చిన్న వ్యాధి ఉందండి. అప్పుడే పిల్లని, అప్పుడే వయసుని, అప్పుడే ముసలో నవ్వుతారు. ఇంత నాటకాలారా? మీరు నమ్మరా? కొన్ని సాగండి, ఇప్పుడే ప్రూఫ్ తీసుకొస్తా. సార్ ఇదిగోండి సార్ ప్రూఫ్. డాక్టర్ గారు రాసిన చీట్టి. ఈ స్లిప్ వాడడం వల్లే మాకు మందు వేరే అయిపోయి ఇలాగ అయిపోయాం. ఓడివి రా ముసలోడివి. ముసలోడు అంటావండి, ఏమనుకున్నావు నువ్వు? ఒక్క నిమిషం మీ డిఎస్పీ గారు నా ఫ్రెండ్, ఆయన అక్కడ ఉన్నారు. డిఎస్పీ గారు నమస్కారం అండి. గంటకో తీరు మాట్లాడితే నా బతుకు బస్టాండ్ చేసాం. ఏదో ఒక పరిష్కారం చూడయా. పరిష్కారం అంటే ఇప్పుడు ఇద్దరు యవ్వనంలో ఉన్నాం. ఎప్పుడు ఉన్నావు? చాంగ్ వేసుకున్నాం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. అక్క బాబు ఒక్కడే ఉన్నాడు, ఆడుకొని మీ బాబుని వదలక్క. ఆఫర్స్ ఏం పెట్టలేదా నీకు? అది పెడతారు ఉన్నప్పుడు. బాబుని వదలక్క, ఆడిని ఆడుకోపో. పని చెప్తాను. అంకుల్ మీరు వచ్చారు. నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత చెప్పాను కదరా నేను. చెప్పాను కదరా. వైజాగ్ లో ఈవెంట్లు అన్ని నువ్వు పెట్టిపోయినా. ఏమైందన్నా? అమ్మ కొడుతున్నారు. అక్క మీ ఇద్దరి మధ్యలో బాబు వచ్చాడని బాబు నీలా కొడతారా? చిచ్చి నువ్వు ఇలాంటిదని అనుకోలే. నీ ముఖం కూడా చూడు. రానా మనం వెళ్దాం. దీనంతటి కన్నా డాక్టర్ గాడు ఆడి దగ్గరికి వెళ్ళినాడు, పని చెప్తున్నాడు. పిట్లనే పట్టుకో, మళ్ళీ మారకుండా. డాక్టర్ డాక్టర్ మళ్ళీ వచ్చారంటే గంటకో తీరు అవుతున్నాడు. నా పరిస్థితి ఏంటయ్యా? అంటే నేను A+B² రివర్స్ A-B² ఇచ్చాను. మరి ఎట్లా రా? అంటే ఒక ఐడియా ఉంది. ఏంటది? అంటే ఇప్పుడు నీకు ఇచ్చిన ఇంజక్షన్ తనకి ఇచ్చాను అనుకో, మీరు ఒకే వయసులో పిల్లలు అయిపోవచ్చు, ఒకే వయసులో మిడిల్ ఏజ్ అయిపోవచ్చు, ఒకే వయసులో ముసలాళ్ళు అయిపోవచ్చు. సరే ఇవ్వు, మావిడకి ఇవ్వు. ఓకే
బంగారం ఇక ఈజ్జులన్నీ సేమే ఉంటాయి లోపలికి వెళ్ళి పాలు తీసుకురా పోయిగా తీసుకొస్తా ఉండు ఏమండి పాలు తీసుకోండి ఇట్లయినవేంది నాకేమైంది బాగానే ఉన్నా బాగున్నావు ఒకసారి చూసుకో ఈ ఏజ్ దాంతో నేనేం చేసుకోవాలి నాకు వద్దు పో ఎక్కడ నడిచేది ఈరోజు మనకి శోభనం అవ్వాల్సిందే తప్పదా తప్పదు పోయి స్వీట్లు పట్టుకురా పో ఈ ఏజ్ దాంతో నాకు శోభన ఏందయ్యా తెస్తానుండు స్వీట్లు అయ్యా ఇంకా స్వీట్లు ఓరి దేవుడా నేను బతకనయ్యా నేను ఏదో ఒక దాన్ని కురేసుకొని చచ్చిపోతారా చచ్చిపోతా నేను బతకనయ్యా నేను బతకను నేను చచ్చిపోతా నేను నేను చచ్చిపోతా డాక్టర్ గారిని పిలుచుకున్నా రే డాక్టర్ పట్టుకో మళ్ళీ మారిపోకుండా ఏంటయ్యా మళ్ళీ ఏమైంది రే నీ అబ్బా నేను ముసలి అయినప్పుడు అది పడిసిపోర్ అవుతుంది అది పడిసిపోర్ అయినప్పుడు ఉల్టా పల్టా అవుతుందిరా దీనికి విరుగుడు చెప్పు దీనికి విరుగుడు లేదయ్యా నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు అమ్మా బతికిపోయండి లేకపోతే అందరూ కలిసి చంపేసేవారు దీనికి హిమాలయాల్లోకి పోయి విరుగుడు కనుక్కొని వచ్చి పార్ట్ 2లో వీళ్ళకి మందిస్తా వస్తా బాయ్ నమస్కారం థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది వెంకీ రమేష్ ఏంటి ఇలా మొదలెట్టారని అలా ఉండి కొద్ది లాఫ్ కన్నా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది థ్యాంక్ యూ సార్ చాలా చాలా బాగా చేశారు ఆల్ ద బెస్ట్ ఇంద్రజ మ్యామ్ వెంకీ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఎవర్ అంత బాగా చేశారు వెంకీ గారు రమేష్ గారు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హ్యావ్ పర్ఫార్మ్డ్ సో వెల్ సూపర్ ఫారెన్ పెళ్లికొడుకు అంటే మంచి సౌండ్ పార్టీ అంటారు కానీ ఇక్కడున్న ఫారెన్ పెళ్లికొడుకు మాత్రం గట్టిగా సౌండ్ చేస్తే పోయే పార్టీలో ఉన్నాడంట ఇంతకీ ఆ పెళ్లికొడుకు ఎవరు ఈ సౌండ్ వల్ల అతనుకున్న ప్రాబ్లం ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దామన్ యాదవ్ రాజు టీమ్ జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో సో మేడం నమస్కారం మా ఫ్రెండ్ ఈ రోజు యుఎస్ నుంచి వస్తున్నాడు సో వాడిని పిక్ చేసుకుందామని వచ్చిన వాడు ఇంకా ఏడున్నాడేమో చాలా రోజులైంది వాడు రాక చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా రాజా టైం అన్నట్టున్నాడు మేడం ఒక్క నిమిషం ఆగు ఎట్లున్నారా మంచిగా మామ ఎంత తాగిను నేనేం తాగుడేంద్రా ఎందుకు పడ్డావు నేను ఎప్పుడు పడ్డరా దబ్బుకుని వచ్చి ఇట్లా కింద పడ్డా అదేం తెలుసా చిన్నది గట్టి చెప్పరా రే అట్లా పడుతున్నాయి మామ మొన్ననే అమెరికా పోయిన తర్వాత నుంచి ఒక వ్యాధి వచ్చిందిరా ఏం వ్యాధి ఎవరైనా గట్టి కొరితే పడిపోతున్నారా రాజు ఇప్పుడు గట్టిగా అరిస్తే పడిపోతున్నావు దీని పరిష్కారం ఏముంది అట్లా చేశారు బట్టి రిమోట్ ఇచ్చిర్రు పడిపోయినా అనుకో ఇది వచ్చేసిన అనుకో మళ్ళీ లేస్తా ఎందుకు ఒకసారి చెక్ చేయబోతే అరే ఎందుకు చెక్ చేస్తావు అనవసరంగా రాజా రాజా ఏంద్రా మస్తు ఉండేది నీకు ఇచ్చింది అట్లా కాదు 50 పెళ్లి చూపులు పోతున్నా కొంచెం మంచిగా మేనేజ్ చేయి నేను చూసుకుంటా కదా దా మా బావ నుంచి పోదాం దా అరే తమ్ముడు మన చెల్లెని చూడడానికి వస్తుండంట సంబంధం ఎట్లా పెట్టి కన్ఫర్మ్ చేసేయాలా నమస్తే ఏంది కాళ్ళ మీద పడుతుండో సిగ్గులు ఎదురా మీకు అరే అమెరికా నుంచి వచ్చిండ్రా ఎట్లా రిసీవ్ చేసుకోవాలి బాబు ఇప్పుడు ఏంది మంచి గ్రాండ్ ఎంట్రీ ఉంటే మాడు ఖుషి అవుతాడు పడి పడి వర నువ్వేంద్రా అస్తమానం పడుతున్నావు నాకు అర్థం కాదు నాకు ఎందుకో భయం అవుతుంది నేను ఉన్నామా చిక్కు ఎందుకు కొడుతుర్రా చిక్కు ఇట్లా తయారైంది దరిద్రులారా కాదు కానీ మేయలేడా ఉన్నాడు తీసుకురా పోరే ఏం డాన్స్ ఆడుతున్నారా డాన్స్ ఏంద్రా డాన్స్ చెప్పినా కదా
అరే మామ అంటే మరి ఇంత మర్యాద. లేపా లేపు పిల్లగాని లేపు. ఎట్లున్నావు? మంచిగా మామ ఆగో బాబా అమెరికా కదా, ఇప్పుడు ఇక్కడ పగలనుకో, అక్కడ రాత్రి అప్పుడప్పుడు నిద్రపోతాడు. చుక్కులేవురా కూర్చోడు కూర్చోరు కూర్చోడు. కాదు ఇప్పుడు కట్నం కింద ఏం పెడతారు? ఎందుకు గట్టిగానే పెడతాం. అట్లా కాదు సార్, నేను గట్టి పెడతారు అది అడుగుతలేను. ఇప్పుడు పైసలు గీసలు ఆస్తి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. పటాన్ చెరువు లేదా? పటాన్ చెరువు అక్కడ చెరువు ఉన్నది కదా పక్కన 6 ఎకరాలు. చుక్కు పటాన్ చెరువు లేదా? దాని పక్కన మొత్తం మనదే. ఏముంది మొత్తం అక్కడ? పాండబ్బ పాండబ్బ. పిల్లని పిలిపారు మాకు. డాడీ వస్తున్నా. అమ్మా ముసళ్ళు వచ్చింది ఇప్పుడే నచ్చిన. అవును ఇప్పుడే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? లోపల బాగా పెళ్లి ఇష్టం లేనట్టుంది, క్యాన్సల్. పెళ్లి కాదు కింద పడేస్తే మర్యాద పోతుందని చెప్పి కింద పడ్డాడు తీయనికి. ఇగో మా చెల్లి వచ్చింది. చెప్పండి. ఇప్పుడు పిల్లగానికి ఏమి షెడ్ అలవాట్లు రోజు 2 సిగరెట్లు అంతే. నీ అక్క ఎవరు టీవీ రిమోట్ ఇడ పడేసి మాట్లాడి సెట్ చేసి నేను మాట్లాడతా. అల్లుడు వచ్చి టీవీ పెడదాం. నన్ను పెళ్ళైనాక ఇట్లా చూసుకుంటూ చెప్పు. ఏమే సార్ పెళ్లి కాకముందు మా చెల్లెని బలాత్కారం చేస్తా. అరే నిజంగా బాబు నేను ఏమన్నా జస్ట్ మాట్లాడమంటే పిల్లగాడైతే మాకు నచ్చిందా? నచ్చిందా? పిల్ల నచ్చిందా? నచ్చింది. మరి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? పెళ్లి చేయాలంటే ఏది తాళి కావాలి. చప్పట్లు బా సూపర్ కంగ్రాట్స్ మామ. మామ ఈడుండు ఆడబడతావు. ఆశీర్వాదమా? నేను ఇంకేమనుకుంటే కాదు సాఫ్ట్వేర్ కదా, ఈ రిమోట్ పనిచేయలేదు టీవీది. ఏమనుకున్నా కానీ నీకు మంచి రెస్పెక్ట్ ఉంది తెలుసా? థ్యాంక్ యూ చాలా చాలా రెస్పెక్ట్. మామ నీ ఫస్ట్ నైట్ అందరిని పంపించేసా ఏ సౌండ్ లేకుండా, ఓకేనా? ఏదో ఒకటి చూసి చెక్ చేయరా, ఆయన పెళ్ళి అయితే అయిపోయింది. కానీ నీకున్న వ్యాధి ఆమె గెలవకుండా ఉండాలంటే నువ్వేం మాట్లాడదు, ఆమె ఏం మాట్లాడకుండా చేయాలి, ఓకేనా? అద్దర కొట్టు పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళదంతా అమెరికన్ కల్చర్, నీకు తెలియదు. పిల్లేదురా. అరే ఏమరా రిమోట్ పనిచేయలేదు. అరే భాస్కర్, అరే చెప్పరా. అయ్యో మా చెల్లెనేమో. ఓ చెల్లె, అవ్వా చెల్లె. సార్ ఇటువంటి ఈ షాక్ కొడుతుందండి. చిన్న వ్యాధి సార్. ఏం రాదు? గట్టి కరిస్తే పడిపోతారు సార్. ఇది వచ్చితే లేవాడు సార్. నమ్మవా? అగో పడిపోయాను సార్. లేవురా చూసినా సార్. సార్ నాకు తెలిసి టచ్ చేసింది కదా సార్, దీనికి కూడా వస్తా సార్. అది మంద అయింది. అది అదేం సార్ ఫస్ట్ నైట్ కి పాలు తాగుతారు, మీరే మంద ఆపించింది దీనికి. నీకేం చెప్పానే? ఫస్ట్ నైట్ తాగదని చెప్పాను లేదా? రిమోట్ ఏది? ఇదిగో సార్. ఇదే బాగుంది. ఇది ఆడుకోకండి సార్, చచ్చిపోతున్నాడు పిల్లాడు. కాదురా ఇంత పెద్ద దబ్బు పెట్టుకొని మాకు చెప్పకుండా కళ్ళు కప్పి పెళ్లి చేసుకుని అనుకున్నారా మీరు? ఎట్లా పెళ్ళైంది కాబట్టి సంతకం పెట్టు. దేనికి సంతకం పెట్టా? పెళ్ళైంది కదా. ఈ కాపీ నీకు, ఈ కాపీ నీకు. కంగ్రాట్స్. దేనికి? డైవర్స్ అయిపోయినాయి. అరే తొక్కుడు పిల్ల తెలుసా? తెలుసు. సార్ చచ్చిపోతారు సార్, అర్థం చేసుకోండి సార్. సార్ 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 చచ్చిపోతారు సార్, చచ్చిపోతారు సార్. అరే ఆపురా బండ. ఇది పాయింట్. ఇంకొకసారి ఊళ్ళో కనపడ్డారు అనుకో తోలు తీసా. ఇప్పుడు మన చెల్లెకి పెళ్ళి ఎట్లా? అయ్యా నాకు ఎప్పటి నుంచో పెళ్ళి అవ్వట్లేదు, మీ అనుమతి ఇస్తే నేను చేసుకుంటా. అయ్యా చేసుకో. ఎవరైనా నాకు ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది మీకు స్కెచ్? రాజు అద్దర కొట్టేశారు. పాపం ఎంత కష్టమో తెలుసా. చూడ్డానికి చాలా కామెడీగా అనిపించిన పడ్డం లేవడం మామూలు విషయం కాదు. చాలా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. రాజు ఫ్రమ్ ద బిగినింగ్ ఎండింగ్ వరకు అదే అయిపోయింది. ఇక్కడ గ్యాప్ ఇచ్చి అనుకోకుండా జరిగే ఆ సిచ్యుయేషన్ ఇది వస్తే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉండని అనిపించింది. మంచి థాట్, బాగుంది. All right, it's time for scores kabatti. Team leaders, please come. Firstly, we'll go with Kevu Karthik and Patas Praveen team Indraja ma'am. Next, Venki Monkey and Tagbut Ramesh team Indraja ma'am. Rocket Raghav
ఇంద్రజా మ్యామ్. సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ ఇంద్రజా మ్యామ్. అండ్ ఫైనలీ నూకరాజు అండ్ టీమ్ ఇంద్రజా మ్యామ్. సో జడ్జెస్ ఈ వారం ఎపిసోడ్ విన్నర్ వెంకీ మంకీ అండ్ తాగుబోతు రమేష్ టీమ్. వెంకీ మంకీ అండ్ తాగుబోతు రమేష్ టీమ్ ఇదే జోష్ తో పోజ్ ప్లీజ్. ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. మంచిది. సీ యు. లోడ్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ జబర్దస్త్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.